ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో మూసీ నది రెండో దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా సిద్దాంతం గ్రామంలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసి వారితో సమావేశం కానున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో మూసీ నది రెండో దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులోని ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనంతో పాటు పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి నిన్న దృశ్య మాధ్యమం విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నాగోల్ నుంచి గౌరెల్లి వరకు రెండో దశ మూసీ నది ప్రక్షాళన పనులను ప్రారంభిస్తామని తెలిపారు. భూసేకరణతో పాటు ఇతర అభివృద్ది కార్యక్రమాల అమలుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. మూసీ నది ఒడ్డున నివసించే పేదలకు కొత్త ఇల్లు అందించడంతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిశ్రమలు, రైల్వేలు, జాతీయ రహదారులు, పర్యాటక రంగాల అభివృద్ది ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు అమలయ్యాయని అన్నారు. రాష్ట్రంలో 69 లక్షల మందికి ముద్రా రుణాలు అందాయని కేంద్ర మంత్రి తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ద్వైపాక్షిక సంబంధాలని గుర్తుకొచ్చుకోవడం ద్వారా సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి, స్ట్రైక్స్ కానివ్వండి, లేకపోతే ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, ఇటువంటి సాహసోపేతమైనటువంటి చర్యల ద్వారా ఇవాళ భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఘనమైనటువంటి స్వాగతం లభించేటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. వాస్తవం తపాలా శాఖ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాల సదుపాయం కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో తపాలా శాఖ నిర్వహించిన సబ్ డివిజనల్ లెవెల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025-26 కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థలకు అవార్డులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తపాలా శాఖ సేవల్లో గజపతి నగరం ప్రతిభ చాటడం గర్వకారణమని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా కీలకమని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జరిగిన సామూహిక యోగా కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగా వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు ఒత్తిడి తగ్గి శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని మంత్రి తెలుపుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖు 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా యోగా డేగా మనం చేసుకున్న ఆ రోజు నుంచి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 15 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఈ రోజు మంగినపూడి బీచ్ లో కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు, యువత వాళ్ళు ఈ యోగాలో పాల్గొనడం చాలా శుభారంభం. మన కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, మన శరీరం అలసిపోకుండా ఉండాలన్నా, స్ట్రెస్ తగ్గాలన్నా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎందుకంటే ఇది భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. అమరావతికి సంబంధించినటువంటి ఒక చట్టబద్ధతకి సంబంధించి స్పష్టమైనటువంటి వైఖరిని ఏదైతే సెక్షన్ 5, సెక్షన్ 6 లో ఏబీ రియాగ్నేషన్ యాక్ట్ లో ఎక్కడెక్కడ అమెండ్మెంట్స్ కావాలో అమెండ్మెంట్స్ చేయటం, అమరావతిని స్పష్టంగా రాజధానిగా గుర్తించేటటువంటి విధంగా. ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రష్యా పర్యటన చేపట్టినట్లు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ప్రవాస భారతీయులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తోందని పేర్కొన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని జూనియర్ కళాశాలలో శిక్షణ పొందుతున్న నూతన ఉపాధ్యాయులతో ఆమె నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన దగ్గర ఉన్న విజ్ఞానాన్ని 10 మందికి పంచే ఒక మంచి తత్వం ఉన్నదే టీచర్. ఏదైతే 22 సంవత్సరాల్లో ఉద్యోగం దానికి ఖచ్చితంగా టీచర్లు అయ్యి ఉంటాయి. ఎందుకంటే మిగిలిన ఎవరు కూడా ఇంజనీరింగ్ చేసో, ఎంబీబీఎస్ చేసో, డిగ్రీ చేసో చేయాలి అంటే ఎవరు ఇంటర్ అయిన తర్వాత ఒకవేళ టీటీసీ చేసి ఉద్యోగం వచ్చేస్తే 19 ఏళ్ళకే వచ్చేస్తుంది నాకు తెలిసి. తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఉబ్బసం రోగులకు ఇచ్చే చేపమందు పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈసారి మృగశిర కార్తె రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతున్నందున అదే సమయంలో చేపమందు పంపిణీ మొదలవుతుందని, రేపు రాత్రి వరకు కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు చురుకుగా వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన సోషల్ మీడియా సమావేశంలో నిన్న ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రజలతో అనుసంధానానికి సమర్థవంతమైన వేదికగా మారిందన్నారు. ప్రజా సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించాలని కార్యకర్తలకు సూచించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు, పలు ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో మూసీ నది 2వ దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.